హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్‌గా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అయితే జరిగింది. ముగ్గురిని మంత్రివర్గంలోకి అయితే ఇవాళ తీసుకున్నారు. అయితే దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు కూడా అంటే ఆశావాహులు ఎక్కువగా అసంతృప్తిగా కూడా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా తన సన్నిహితుల్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకురాలేకపోయారని కూడా కొంత వినిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆశావాహుల్ని బుజ్జగించే పనులు కాంగ్రెస్ మొత్తం కూడా ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళతో మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా అంటూ వార్తలొస్తున్నాయి. విజయశాంతి గారు రాజీనామా అంటూ వార్తలొస్తున్నాయి. మల్రెడ్డి గారు రాజీనామా అంటూ వార్తలు ఈ విధంగా అయితే వాళ్ళ గురించి రావడం చూస్తున్నాం. మరి సో ఈ మంత్రివర్గ విస్తరణ, ఈ రాజీనామాలు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సో ముగ్గురినైతే మంత్రివర్గంలోకి తీసుకున్నారు సార్. మరి ఆశావాహులైతే అసంతృప్తిగా అయితే ఉండడం చూస్తున్నాం. మరి వీళ్ళని బుజ్జగించే పనిలో ఇప్పుడు కాంగ్రెస్ పడిపోయింది. అయితే కొంత మేరకైతే వినిపిస్తుంది. ఇప్పుడు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అంటే రాజగోపాల్ రెడ్డి గారు. మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మన దగ్గర దాదాపు చాలా కాలం అయింది కాబట్టి, 10 ఏళ్ళు పైగా అయింది కాబట్టి, మనకి అది కాంగ్రెస్ అసంతృప్తి ఈ రెండింటిని మర్చిపోయాం మనం. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం తర్వాత దాదాపు 14 నెలల తర్వాత 15 నెలల తర్వాత మంత్రి పదవి మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవులని ఆశావాహులకు ఇవ్వటం, దీని చుట్టూ ఒక రాజకీయం అయితే మొదలైంది. ఒకటైతే క్లియర్, మొత్తం ఉన్న ఆశావాహులను అందరినీ అకామిడేట్ చేయడం సాధ్యం కాదు. కానీ అదే సందర్భంలో అన్ని వర్గాలకి సమతుల్య న్యాయం పాటించేలాగా, అన్ని వర్గాలకి గౌరవం ఇచ్చేలాగా మంత్రి వర్గం ఉండాలి అనేటటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావానికి కూడా ఇవాళ న్యాయం చేయని పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. గతంలో కూడా అదే కారణం బాగా విస్తృతంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి కమ్యూనిటీ, సంఖ్యాపరంగా ప్రధానమైనటువంటి కమ్యూనిటీ ముదిరాజ్ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు, కనీసం ప్రాతినిధ్యం ఇవ్వలేదు అంటూ బాగా విస్తృతంగా చర్చ జరిగింది. చర్చ జరగడంతో పాటు బీసీల్లో ముఖ్యంగా ముదిరాజుల్లో అసంతృప్తి ఛాయలు చాలా క్లియర్గా కనిపించినాయి. రెండోది, గతంలో ఈ ముదిరాజు వర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి టీఆర్ఎస్ హయాంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈటెల రాజేందర్ని కూడా అర్ధాంతరంగా తొలగించడం, ఆ తర్వాత అప్పుడు కేంద్రంలో ఎంపీగా ఉన్నటువంటి బండ ప్రకాష్ని తీసుకొచ్చి ఇక్కడ ముదిరాజు వర్గం నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం, అది ఆలస్యం అయ్యేసరికి ఆయనకి మన మండలి ఉప సభాపతి దాకా మండలికి సంబంధించిన డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం చూసాం. ఇట్లా జరిగినప్పటికీ ఆ వర్గంలో ఒక అసంతృప్తి అయితే బలంగా కనిపించింది. దాన్ని సాటిస్ఫై చేసేలాగా ఒక ప్రయత్నం జరిగింది. వాకాటి శ్రీహరిని మంత్రి పదవి ఇచ్చారు. అది దాంతో కొంత సంతృప్తి పడతారు అనేటువంటి వాదన పడింది. అదే సందర్భంలో ముస్లింలకి ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ కానీ, రేవంత్ రెడ్డి తోటి హామీ పొందినటువంటి వ్యక్తిగా చెప్పబడినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, మరొక పక్కన మన కేంద్రం నుంచి హామీ పొంది ఎమ్మెల్సీ వచ్చారని చెప్పినటువంటి విజయశాంతి కానీ, వీళ్ళెవరికి ఎక్కడ ప్రాతినిధ్యం లభించలేదు. పాత రంగారెడ్డి దాని నుంచి తనకి గట్టిగా వస్తుందని భావించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి కూడా రాలేదు. రెండోది, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఆయన అంటే బహిరంగ సభలోనే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి హామీ పొందారు. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక గెలిపిస్తే, భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారనేది బయట బహిరంగంగానే చర్చ జరిగింది. హామీ కూడా పొందినటువంటి పరిస్థితి. దాంతోపాటు వీటన్నిటితో పాటు మరికొంతమంది అంటే రేవంత్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా చెప్పబడేటువంటి ప్రేమసాగర్ రావు కూడా ఆశించారు, ఆయన కూడా రాలేదు. రెండోది, ఈసారి మంత్రివర్గంలో ఎస్టీల సంఖ్య పెరగబోతోంది అనే ఊహాగానం జరిగింది. దాని మేరకు ఆ ఎస్టీ ఆశావాహులు కూడా చాలామంది బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఎవరిని సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు. చేయకపోగా తీసుకున్నటువంటి మూడిట్లో ఒక ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి తీసుకుని ఒక మాదిగ సామాజిక వర్గాలకి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం జరిగిందని చెప్తారు. ఇది అట్లా ఉంటే అంటే ఇతర ఆర్థిక కారణాల కారణంగా వివేక్ని మంత్రి పదవి వరించింది అనేటువంటి వాదన కూడా చాలా బలంగా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ ఆశావాహులకి సంబంధించినటువంటి డిమాండ్లు, అలకలు,
ముజ్జగింపులు ఇవన్నీ చూస్తున్నాం. ఒక అంటే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి ఆయన చాలా కాలం మంత్రిగా ఉన్నారు. అట్లాగే రేవంత్ రెడ్డికి ఆప్తులుగా కూడా చెప్తారు. ఆయన మంత్రి పదవి రాలేదని అడిగితే ఆయన దగ్గరికి సాక్షాత్తు మీనాక్షి నటరాజనే వెళ్ళి బుజ్జగించాల్సిన పరిస్థితి ఉంది. రెండో పక్కన మల్లెల రంగారెడ్డి చాలా గట్టిగానే ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగానే ఉన్నారు. ఆమెకి సంబంధించినటువంటి హోంమంత్రిగానే ఆమె ఊహించారు. ఎవరు మన విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని హోంమంత్రిగా చూడాలన్నటువంటి ఆమె అభిమానుల కోరిక తీరలేదు. వీటన్నిటి నేపథ్యంలో అసలు వాస్తవంగా మంత్రి పదవి వర్గంలో ఉన్న ఖాళీలు 6 అయితే 3 ఇప్పుడు ఫిల్ చేశారు. ఇంకో 3 ఉన్నాయి కాబట్టి ఈ 3లో ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తారనేది కూడా కొంచెం ఆసక్తిగా చూడాల్సినటువంటి అంశమే. అంటే ఇది ఓన్లీ సెకండ్ ఫేజ్, ఇంకో థర్డ్ ఫేజ్ ఇంకోటి కూడా ఉందా అనుకోవచ్చు. సెకండ్ ఫేజ్కే సంవత్సరంగా తీసుకున్నారు. ఇక థర్డ్ ఫేజ్ అంటే దాదాపు 5 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఇది మనం ఈజీగా మాట్లాడుకోవడానికి ఇట్లా ఉంటుంది. కానీ రాజకీయాల్లో అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలి, అన్ని వర్గాలకి సమ ప్రాతినిధ్యం ఉండాలి అనే డిమాండు, దానికి తగినటువంటి ఆచరణ, ఈ రెండూ అయితే సీరియస్గానే అవసరం. కాబట్టి ఏ డైరెక్షన్లో వెళ్తుంది ప్రభుత్వం అంటే మంత్రి పదవులకి కేటాయింపుల విషయంలో, మంత్రి వర్గంలోకి తీసుకునే విషయంలో కొంత దానిపైన ఆశావాహులు, అసంతృప్తులు అన్నీ ఉన్నాయి. వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఓకే, సో ఇప్పటి వరకు అయితే మరి ఎవరి దగ్గర నుంచి అంటే రాజీనామాలు చేసే అవకాశం అయితే రాజీనామాలకు సంబంధించిన ఊహాగానాలు, రాజీనామాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి డిమాండ్లు అయితే కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ ఆచరణ రూపం దాల్చలేదు. కాబట్టి దీనికి ఈ టీ కప్లో తుఫాన్గా మారిపోయి ఇది సింపుల్గా సాల్వ్ అవుతుందా, రిజాల్వ్ అవుతుందా అనేది